పంచాలి. ఈ ప్రపంచానికి అర్థం కావాలి, ఎప్పుడు ఏ స్త్రీని ప్రతీకారం తీర్చుకునేంతగా హింసించకూడదని. ఎందుకంటే ప్రతీకారం అనే అగ్ని మనస్సుని శాంతింపచేయలేదు, నిజానికి అది మరింతగా ప్రజ్వలిస్తుంది. ఇదే ఈ మహాభారతమిచ్చే సందేశము, ఇదే కాలమిచ్చే తీర్పు. పించగానే తల వంచితే గనుక ఆ తల నిర్దాక్షిణ్యంగా ఖండించబడుతుంది. అధర్మాన్ని ఒకరి కవచ కుండలాలు గాని, ఎవరి బాణాలు గాని ఎంత మాత్రము రక్షించలేవు. రథాలు మనోరథాలు లేవు అధర్మాన్ని ఎక్కించుకుని లక్ష్యాన్ని చేరడానికి. నాశనము కాక తప్పదు. ఆ రథమైన అధర్మాన్ని పెంచి పోషించే మనోరథమైన ఒకటే. కేవలం ఒక తప్పుడు వాగ్దానం కోసం సత్యం అనే చక్రం ముందుకు వచ్చి నిలబడ్డవారు స్వయముగా సత్యం అనే చక్రంతో పాటు కూరుకుపోక తప్పదు. ఆ జూదం కారణంగానే అప్పుడొక స్త్రీ కన్నీటి స్నానం చేసింది, ఇక ఇప్పుడు రక్త స్నానం చేసింది. ఎందుకు పాల్పడ్డావి అరాచకానికి దుర్యోధన? రాచరికంలో అరాచకత్వమా? ఆనాటి జూదం, నానాటి అరాచకం, కేవలం దురాశ వల్లే సంభవించింది ఈ యుద్ధం, ఈ సర్వనాశనం, ఈ మహాభారతం. ఒక అన్నకి తన తమ్ముడి రక్తం ఎందుకు తాగవలసి వచ్చింది? ఆ తమ్ముడు తన రక్తపు మడుగులో ఎందుకు ఉన్నాడో గుర్తుంచుకో. చేతులున్నవి స్త్రీల గౌరవం, మానాభిమానాల రక్షణ కోసమే. ఆ చేతులే స్త్రీకి శీలహరణానికి పాల్పడిన పక్షంలో, స్త్రీని మానభంగం చేసి దుర్మార్గానికి ఒడిగడితే ఆ చేతులన్నీ భుజాన్నుండి పెకిలించవేయబడతాయి. ఎవరైతే వస్త్రాపహరణం చేశారో వారికి ప్రాణహరణం తప్పదు. ఏ కళ్ళు జరగరాంది జరుగుతుంటే అది ఆపడానికి ఎవరైతే ప్రయత్నము చేయలేదో వారి కళ్ళన్నీ శాశ్వతంగా మూతబడిపోతాయి. ఇదే కాల నియమం, ఇదే కాల పరీక్ష, ఇదే మానవ సంఘర్షణకి కారణము, ఇక అదే నివారణము.